దేవరాపల్లి మండలం మారేపల్లి రెవెన్యూలోని సర్వే నెంబర్ 115లో 23 ఎకరాల 15 సెంట్లు మారేపల్లి శ్రీరాముల వారి దేవస్థానం పేరు మీద ఈ భూమి అనేటువంటిది ఉంది. మొదట ఈ భూమి ఆయనకు కవిత అగ్రిఫామ్ యాజమాన్యం కొనుగోలు చేసినప్పటి నుండి ఇది ఎండోమెంట్ ల్యాండ్, ఇందులో ఎటువంటి ఫలసాయం వేయొద్దని చెప్పేసి మేము ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. ఆయన ఇందులో తోటలు వేస్తూనే ఉన్నాడు. దీని మీద మేము చేసినటువంటి ఫిర్యాదులకి పోరాటానికి ఎండోమెంటు రాష్ట్ర కమిషనరు స్పందించి ఈ భూముల అమ్మకాలు కొనుగోలు సెలవు, పూర్తిగా ఇది ఎండోమెంట్ ల్యాండ్ కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరో దీని భూమిలోకి వెళ్ళొద్దని చెప్పేసి ఆయన ఒక ఆర్డర్ వేయటువంటి జరిగింది. దీంతో ఎండోమెంట్ అధికారులు ఈ భూములన్నీ కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళ స్వాధీనంలో ఈ భూములన్నీ ఉన్నాయి. అయితే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కొనుక్కున్నటువంటి కవిత అగ్రిఫామ్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన హైకోర్టులో కేసు వేసుకోవడం అటువంటిది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో కేసు అటువంటిది నడుస్తూ ఉంది ట్రిబ్యునల్లోని. దీని మీద ఎండోమెంట్ వాళ్ళు కూడా పిల్లేసి ఈ భూమి మాదని చెప్పేసి వాళ్ళు కూడా కౌంటర్ వేశారు. కేసు నడుస్తూ ఉంది. కేసు నడిచినప్పుడు లక్షలాది రూపాయలు విలువ చేసేటువంటి సరుగుడు తోటలు ఇందులో ఉన్నాయి. అదేవిధంగా గంధం చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నీ కూడా ఈరోజు పూర్తిగా నరికి అక్రమంగా ఇక్కడ పట్టుకుపోవడం అటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది. దీని మీద సిపిఎం పార్టీ పరిశీలన చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎండోమెంటోలు కూడా ఫిర్యాదు చేసాం. ఎండోమెంటోలు చోద్యం చూస్తూ ఉన్నారు. మేము వస్తాం, వెళ్తాం, దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి కోర్టు డిస్ప్యూట్లో ఉన్నటువంటి హైకోర్టులో ఉన్నటువంటి ఏదైతే ఈ భూమి ఉందో ఈ భూమి పూర్తిగా శ్రీరాముల వారి దేవస్థానం సంబంధించినటువంటి భూమి ఇది. ఈ భూమి మీద ఎటువంటి హక్కు కవిత అగ్రిఫామ్కి లేదు. కాబట్టి ఎంట్లే ఈ సరుడు తోటలో ఎంట్లే ఆపాలని చెప్పేసి ఫలసాయం తీయడం ఆపాలని చెప్పేసి అక్రమ నరకంగా నరికేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు 50 మంది ఎక్కడి నుంచో తీసుకొచ్చి సరుగుడిని యుద్ధ ప్రాతిపదిక మీద నరికేస్తూ ఉన్నారు. దీనివల్ల ఎండోమెంట్ తీవ్రమైన నష్టం, లక్షల రూపాయల ఆస్తి నష్టం అటువంటి జరుగుతుంది. కాబట్టి కోర్టు తీర్పు పూర్తిగా వెలువడే వరకు దీని మీద ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఎండోమెంట్ అధికారులు పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీనికి ప్రొటెక్షన్ కల్పించి బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాం.